నూరేళ్ల సావాసం ఎపిసోడ్ రివ్యూ ఏం జరిగిందో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మీరు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అమర్ రాథోడ్ అనాథాశ్రమానికి చేరుకుంటారు. ఇంతలో రాజుగారు అమర్ వాళ్ళని చూసి గబగబా బాగీ దగ్గరకు వచ్చి, అమ్మ, అమర్ రాథోడ్ ఆశ్రమానికి వస్తున్నారు, మీరు కొంచెం సేపు కనపడకుండా ఉండండి అని బాగీకి చెప్తూ ఉంటాడు. అమరేంద్ర రాథోడ్ రాజుగారితో చెప్తూ ఉంటారు, రేపు సంక్రాంతి పండగ కదా, పిల్లలకి కొత్త బట్టలు తీసుకొచ్చామని రాజుగారికి చెప్తూ ఉంటారు. అప్పుడు రాజుగారు, అరుంధతి మేడం కూడా ప్రతి సంవత్సరం పిల్లలందరికీ బట్టలు పెట్టేవారు, మీరు కూడా అలాగే తీసుకొస్తున్నారు అని రాజుగారు అంటూ ఉంటారు. పోయిన సంవత్సరం సంక్రాంతికి నా బాగి నాతోటి ఉంది అని గుర్తు చేసుకుంటూ పిల్లలందరికీ స్వీట్లు బట్టలు ఇస్తూ ఉంటారు అమరేంద్ర. బాగి అమరేంద్రను చూడాలని తహతహలాడుతూ ఉంటుంది. అమరేంద్ర వాళ్ళు పిల్లలకి బట్టలు స్వీట్స్ పంచిపెట్టేసి ఇంటికి వెళ్ళబోతూ ఉండగా అమర్ వాళ్ళని చూడాలని కిటికీ దగ్గరికి వచ్చి బాగి నుంచొని చూస్తూ ఉంటుంది. అప్పుడు అమర్ మనసుకి ఒక్కసారి ఏదో కావాల్సిన వారు చుట్టుపక్కల ఉన్నట్టు అనిపించి సడన్గా ఆగిపోతాడు. అది ఖచ్చితంగా నా బాగీయే అనిపిస్తుంది, అయినా బాగీ ఇక్కడ ఆశ్రమంలో ఎందుకుంటుంది అని అమర్ మళ్ళీ ఆలోచించుకుంటూ ఉంటాడు. అమరు ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, బాగీ వస్తే మా ఇంటికే వస్తుంది కదా, పాపం తీసుకొని ఇక్కడెందుకు ఉంటుంది అని ఆలోచించుకుంటూ ఉంటాడు. అప్పుడు అమర్ ఇలా అనుకుంటూ ఉంటాడు, నువ్వు పాప అసలు నాకెందుకు దూరం అయ్యారు, ఎందుకు ఇలా దూరంగా ఉంటున్నారు నాకు కనపడకుండా అని ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక అక్కడి నుంచి బయలుదేరి బాధగా అమర్ వెళ్తూ ఉంటే రాథోడ్, సార్ మొన్న ఆరు పాప ఉంది కదా, స్కూల్లో కలిసాము, ఆ పాపని రేపు సంక్రాంతికి ఇంటికి తీసుకొద్దామా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు అమర్, అయ్యో రాథోడ్, నాకు కూడా తీసుకురావాలనే ఉంది, ఆరు వాళ్ళమ్మ మరి పంపిస్తుందో లేదో కదా అని అమరు చెప్తూ ఉంటాడు. రాథోడ్ అప్పుడు ఇలా అంటూ ఉంటాడు, సరదాగా ఆ పాపని సంక్రాంతి రోజు మన ఇంటికి తీసుకొచ్చి, మన ఇంట్లో ఎలాగో పిల్లలు ఉన్నారు కదా, సరదాగా ఆ పిల్లతో గడిపినట్టు ఉంటుంది అని నేను అడుగుతాను సార్ రాజుగారిని అని అంటూ ఉంటాడు రాథోడ్. ఇంతలో రాజుగారు అక్కడికి వచ్చి వాళ్ళ అమ్మగారిని కనుక్కొని మీకు చెప్తాను అని రాజుగారు లోపలికి బాగీ దగ్గరికి వస్తాడు. ఇంతలో బాగీ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రాజుగారు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. బుజ్జమ్మ కూడా ఇంతలో అక్కడికి వచ్చి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడు, ఆ రోజు స్కూల్లో కనిపించిన ఆయన ఈరోజు పిల్లలందరికీ బట్టలు తీసుకొని వచ్చాడు, అతనే మీ నాన్నమ్మ అని బాగి చెప్తూ ఉంటుంది. తన పిల్లల్నే కాకుండా అనాథ పిల్లల్ని కూడా ప్రేమగా చూసుకుంటున్న మంచి మనిషి మీ నాన్నగారు, అలాంటి ఆయనకి నిన్ను దూరం చేశాను, నేను పాపం చేశాను అని బాగి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో రాజుగారు, బాగి మేడం మీతో మాట్లాడాలి అని అంటుంటే, ఏంటి అది అంటే, అమర్ సార్ వాళ్ళు రేపు సంక్రాంతి పండగకి బుజ్జమ్మని తీసుకెళ్తామంటున్నారు అని రాజుగారు చెప్తూ ఉంటాడు. పాప తన సొంత వాళ్ళతో ఒక్కరోజైనా సంతోషంగా గడపాలి కదమ్మా. అవును, నా పాపకి తన వాళ్ళని నేను దూరం చేశాను అని బాగి బాధపడుతూ ఉంటుంది. ఇక పండగ రోజు ఖచ్చితంగా ఇంటికి పంపిస్తాను అని అనుకుంటూ ఉంటుంది బాగి. ఇక పిల్లలు వాళ్ళ అమ్మని మేము చూడొచ్చా అని అంటే, లేదు వాళ్ళమ్మ పనిచేసుకుంటున్నారు అని రాజుగారు చెప్తూ ఉంటారు. మా అమ్మ మీ ఇంటికి వెళ్ళమంది, నన్ను మళ్ళీ జాగ్రత్తగా మా ఇంటి దగ్గర దింపేయండి, ఎందుకంటే మా అమ్మకి నేను తప్ప ఎవరు లేరు అని బుజ్జమ్మ చెప్తూ ఉంటుంది. నిజం చెప్పాలంటే మనం కూడా ఆశ్రమానికి వెళ్తే బాగుంటుంది కదా అమ్మో అని అంజు అంటూ ఉంటుంది. అవును, అక్కడ మన అరుంధతి ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటారు పిల్లలందరూ. ఇక వాళ్ళ మాటలు విన్న మనోహరి, ఇక అరుంధతి ఇంటికి వస్తే ఇక వాళ్ళ అమ్మ అరుంధతి ఉన్నట్టే ఉంటుంది వీళ్ళకి ఇంట్లో, చెప్తాను వీళ్ళ సంగతి ఇలా కాదు, వీళ్ళని హాస్టల్లో వేయమని అమర్కి చెప్తాను అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. పిల్లలు నలుగురు కలిసి చదువుకోవట్లేదని పిల్లల మీద చెప్తాను అని చంబాకి చెప్తూ ఉంటుంది. అప్పుడు చంబా, ఏమోనమ్మా, ఆ బాగి వచ్చినప్పటి నుంచి మీ టైమే బాగాలేదు, రేపు సంక్రాంతి ఫెస్టివల్ పూర్తయ్యాక హాలిడేస్ కూడా అయిపోతాయి కదా, వీళ్ళని హయ్యర్ స్టడీస్ కోసం బెంగళూరు, ఢిల్లీ అక్కడ సీట్స్ వచ్చాయని చెప్పి ఈ పిల్లల్ని అక్కడికి తరలిస్తాను, ఇక నేను అమర్కి దగ్గర అవుతాను అని మనోహరి కుట్ర చేస్తూ ఉంటుంది. అప్పుడు మనోహరి ప్లాన్ విన్న చంబా హబ్బా అనుకుంటుంది. ఇంతలో అమర్ రాథోడ్ బుజ్జమ్మను తీసుకొని ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటే గడప తగిలి బుజ్జమ్మ పడబోతూ ఉంటుంది. ఇక అమర్ బుజ్జమ్మను పట్టుకొని పైకి ఎత్తుకుంటాడు. ఇక బుజ్జమ్మకి ఆ ఎత్తుకున్నది వాళ్ళ నానేనని, ఆ ఇంటిని చూస్తే చిన్నప్పుడు తనకి ఏదో జ్ఞాపకాలు ఉన్నట్టుగా గుర్తుకొస్తూ ఉంటుంది. ఇక అమర్ బుజ్జమ్మను తీసుకురావడంతో పిల్లలందరూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు. బుజ్జమ్మతో పిల్లలు ఆడుకుంటూ ఉంటే మనోహరి, మీరు ఇలా చదువులు పక్కన పెట్టి ఇలా ఆడుకుంటూ ఉంటే ఎలా అని అనగానే మనోహరు, అమర్ ఆడుకోనివ్వు మనోహరి, ఎలాగో సంక్రాంతి హాలిడేసే కదా అని అమర్ అంటాడు. అప్పుడు బుజ్జమ్మ అరుంధతి ఫోటో దగ్గరికి వెళ్ళి అలాగే చూస్తూ ఉండిపోతుంది. మా అమ్మ అరుంధతి అమ్మ మిస్సమ్మకి పాపలా పుడతానని చెప్పింది, ఇప్పుడు ఈ పాప అచ్చం అట్లాగే మా అమ్మలాగే ఉంది అని పిల్లలు అనుకుంటూ ఉంటారు. పిల్లలు అమర్తో ఇలా చెప్తూ ఉంటారు, డాడీ రేపు సంక్రాంతి ఫెస్టివల్ కదా, మన బుజ్జమ్మకి భోగిపళ్ళు పొయ్యాలి అని చెప్తూ ఉంటారు. మనోహరి భోగిపళ్ళ అని అంటుంది. మనోహరి భోగిపళ్ళ అనగానే నీకేం తెలుసు,
మనోహరి ఆంటీ, మా అమ్మ మిస్సమ్మ మాకు చిన్నప్పుడు భోగిపళ్ళు పోసారంట. ఈ చిన్నారి అరుంధతికి కూడా మనం భోగిపళ్ళు పోద్దాము అని పిల్లలందరూ హ్యాపీగా చెప్తూ ఉంటారు. ఇక బుజ్జమ్మకి కొత్త డ్రెస్ వేసి అరుంధతి ఫోటో ఎదురు కూర్చోబెట్టి కుర్చీలో భోగిపళ్ళు పోస్తూ ఉంటారు. ఇక బుజ్జమ్మకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిజంగా వీళ్ళు నా సొంత వాళ్ళైతే చాలా బాగుంటుంది కదా అని ఆలోచించుకుంటూ ఉంటుంది. మా అమ్మకేమో ఎవ్వరు లేరు అని బుజ్జమ్మ అనుకుంటూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చంబా, ఏంటమ్మా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అనగానే మనోహరి, నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. చంబా మనోహరితో ఇలా అంటూ ఉంటుంది. పాపకి 5 సంవత్సరాలు పూర్తయ్యాక మంత్రశక్తులు వస్తాయని చెప్పారు కదా, అందుకే ఇప్పుడు నా మాంత్రిక శక్తులు కూడా పాప ముందు దిగదుడిపే అని చంబా మనోహరికి చెప్తూ ఉంటుంది. ఒకవేళ పాప ఇంటికి వచ్చిన వేళ వాళ్ళ అమ్మా నాన్నని ఖచ్చితంగా కలిపేస్తుందేమో అని చంబా మనోహరి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మనోహరి, కడుపులో ఉన్నప్పుడే తన్ని అంతం చేయాలి అనుకున్నాను, ఇప్పుడు ఇంటికే వచ్చేసింది ఏకంగా, ఇప్పుడు అంతం చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది మనోహరి. అప్పుడు పెద్ద అరుంధతిని ఎలా చంపానో ఇప్పుడు ఈ చిన్న అరుంధతిని కూడా అలాగే చంపేస్తాను అని మనోహరి క్రూయల్గా చెప్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళు మాట్లాడుకుంటున్న ప్లాను అమ్ము వినేస్తుంది. అప్పుడు అమ్ము ఇలా అనుకుంటూ ఉంటుంది, అరుంధతిని చంపాను, ఈ చిన్నారి అరుంధతిని కూడా చంపుతాను అంటుందేంటి అని అమ్ము ఆలోచిస్తూ ఉంటుంది. అంటే మా అమ్మని ఈ మనోహరి ఆంటీయే చంపేసిందా, ఇప్పుడు ఈ చిన్నారి అరుంధతిని కూడా చంపేస్తుందా అని అమ్ము ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను, మనోహరి ఇంత చెడ్డదా అని అమ్ము అనుకుంటుంది. చూడు చంబా, బాగి 7 సంవత్సరాలు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళటానికి కారణం నేనే కదా అని మనోహరి చంబాకు చెప్తూ ఉంటే అమ్ము వింటూ ఉంటుంది. అప్పుడు అమ్ముకి ప్రమాదాల మీద ప్రమాదాలు సృష్టించి కుక్కతో ఒకసారి అటాక్, పక్షితో ఒకసారి అటాక్ చేపించి అమ్ము ప్రాణాలకి ప్రాణాపాయం ఉందని చెప్పి నేనే కదా అలా ప్లాన్ చేసింది అని మనోహరి చంబాకు చెప్తూ ఉంటుంది. బాగీకి ఇవన్నీ తెలిసేలా పంతులు గారితో అబద్ధం చెప్పించి బాగి ఇల్లు విడిచి వెళ్ళేలా నేను చేశాను. మళ్ళీ బాగి హైదరాబాదుకు వచ్చింది, మళ్ళీ అది ఆ అనాథాశ్రమంలోనే చచ్చింది. ఇప్పుడు తన కూతుర్నేమో ఇంటికి పంపించింది. ఇక నేను తన కూతుర్ని మట్టుపెట్టి ఆశ్రమంలో ఉన్న తన ప్రాణాలు కూడా తీసేస్తే అమర్ని నా సొంతం చేసుకోవచ్చు. ఇక మనోహరి ప్లాన్ని చంబాకి మొత్తం అన్నీ చెప్పేస్తూ ఉంటుంది. ఇది విన్న అమ్ము ఇక గజగజ వణికిపోతూ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది. అరుంధతి పాపను పట్టుకొని, అమ్మ నువ్వు నిజంగా మా అమ్మవే మళ్ళీ పుట్టావు అని ఏడుస్తూ ఉంటుంది అమ్ము. మిగతా పిల్లలందరూ ఏమైంది అమ్ము, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటారు. నన్ను ఏమీ అడగండి, మన ఇంట్లోనే ఉంటూ మన తిండి తింటూ మన కుటుంబానికి మనోహరి ఆంటీ ఎంత ద్రోహం చేసింది నా చెవులతో నేను విన్నాను అని అమ్ము ఏడుస్తూ వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది. ఈ విషయం వెంటనే డాడీకి చెప్పాలి అనగానే ఏమైంది అమ్ము అని పిల్లలందరూ అడుగుతుంటే మీరందరూ నాతో రండి, మన మిస్సమ్మ ఎక్కడుందో నాకు తెలుసు అని పిల్లలకి చెప్తూ ఉంటుంది. అప్పుడు బుజ్జమ్మ, అక్క ఎందుకు ఏడుస్తున్నావు, మిస్సమ్మ మీ అమ్మ, అరుంధతి కూడా మీ అమ్మ అని అడుగుతూ ఉంటుంది బుజ్జమ్మ. లేదు, మీ అమ్మే మిస్సమ్మ, మా అమ్మని చంపిన హంతకురాలే మీ అమ్మని కూడా ఇంటి నుంచి బయటికి పంపించి వేసింది అని అమ్మ చెప్తూ ఉంటుంది. అందుకే మిస్సమ్మ మనందరికీ కావాలనే దూరంగా ఉంది. అప్పుడు నాకు ప్రమాదాలు జరిగేలా చేసి మిస్సమ్మను భయపెట్టి ఇంటి నుంచి వెళ్ళేలా చేసింది మనోహరి ఆంటీ. ఇప్పుడు తన ఆటలు సాగవు అని అమర్ దగ్గరకు వచ్చి డాడీ డాడీ అని అమ్మ పిలుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా, పాపని సాయంత్రం వరకు ఉంచుకొని హ్యాపీగా ఆడుకోండి అని అమర్ అంటూ ఉంటాడు. అప్పుడు అమ్ము, డాడీ మనం అర్జెంటుగా ఆశ్రమానికి వెళ్ళాలి అని అమ్ము చెప్తూ ఉంటుంది. ఎందుకు అమ్ము పాప అని రాతోడు కూడా అడుగుతూ ఉంటాడు. అక్కడ మన మిస్సమ్మ ఉంది అని చెప్తుంది అమ్ము. అప్పుడు రాతోడు, మిస్సమ్మ అక్కడెందుకు ఉంటుంది అని అంటాడు. ఇదిగో ఈ పాప ఎవరో కాదు, మన మిస్సమ్మ వాళ్ళ పాపే, మన అమ్మ అని చూపిస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అమ్ము, ఆ పాప పేరు అరుంధతి మాత్రమే, ఏం మాట్లాడుతున్నావు అమ్ము అని రాతోడు అంటూ ఉంటాడు. లేదు రాతోడ్, ఖచ్చితంగా అనాథాశ్రమంలో ఖచ్చితంగా మిస్సమ్మ ఉంటుంది అని చెప్తుంది అమ్ము. అమ్ము లోపలికి వెళ్ళి మిస్సమ్మ ఫోటో తీసుకొచ్చి బుజ్జమ్మకు చూపించి ఏమో మీ అమ్మేనా అని అడుగుతుంది. అప్పుడు బుజ్జమ్మ అవును అంటుంది. ముద్దుగా మా మమ్మీనే అని చెప్తుంది. అమర్ రాతోడ్ షాక్ అవుతారు. అప్పుడు అమర్ ఇలా అంటూ ఉంటాడు, మిస్సమ్మ ఆశ్రమంలోనే ఉంది, మనల్ని చూసి బయటికి రాకుండా దాక్కుంది. ఇక ఫ్యామిలీ అంతా ఆశ్రమానికి చేరుకుంటారు. ఇక మిస్సమ్మ ఆశ్రమంలో పిల్లలందరికీ పాఠాలు చెప్తూ ఉంటుంది. ఇక బాగి అక్కడున్న పిల్లలందరికీ పండగల విశేషాలు, వాటి వల్ల వచ్చే పాజిటివ్నెస్ పిల్లలకి తెలియజేసేలా పాఠాలు చెప్తూ ఉంటుంది. ఇక అమరు పిల్లలు అందరూ బాగి ముందు ప్రత్యక్షమవుతారు. బాగి ఒక్కసారిగా వాళ్ళని చూసేసరికి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అప్పుడు అమ్మో పాప, ఎందుకు మిస్సమ్మ టెన్షన్ పడుతున్నావు, నువ్వే తప్పు చేయలేదు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి కారణం నేనే, నా ప్రాణాల కోసం నువ్వు అలా చేశావు, నా చెల్లెలను తీసుకొని నువ్వు వెళ్ళిపోవాల్సి వచ్చింది అని అమ్ము ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. నిజంగా ఇదంతా చేసింది ఎవరు అన్నది నాకు తెలుసు మిస్సమ్మ,
అమ్మో వద్దు అని చెప్తూ ఉంటుంది బాగి. అప్పుడు అమర్, ఏమైంది అమ్ము, నీకు ఇక్కడ బాగి ఉందని నీకెవరు చెప్పారు అని అమర్ అడగగానే, నాకు మనోహరి ఆంటీయే చెప్పింది అని అమ్ము చెప్తూ ఉంటుంది. ఇక్కడే మిస్సమ్మ తన కూతురుతో ఉంటుంది అని చంబాతో మనోహరి ఆంటీ మాట్లాడుకుంటుంటే విన్నాను డాడ్ అని చెప్తుంది. అవునా, మరి మనోహరి మనకెందుకు చెప్పలేదు రాథోడ్ అని అమర్ అడుగుతూ ఉంటాడు. ఎందుకు చెప్తుంది ఆ రాక్షసి, అసలు మిస్సమ్మ దూరం అవడానికి కారణమే ఆ రాక్షసి కదా అని అంటారు రాథోడ్. ఇక బాగి పిల్లల దగ్గరికి వస్తుంది. ఇక చిన్నారి అరుంధతి, మనం వీళ్ళకి ఏమవుతాము అని ముద్దు ముద్దుగా అడుగుతూ ఉంటుంది. అప్పుడు బాగి, వీళ్ళందరూ మన కుటుంబం బుజ్జి తల్లి అని చెప్తూ ఉంటుంది. బాగి, నువ్వెందుకు వెళ్ళావు అన్నది కారణం తెలిసింది. అలా సృష్టించింది ఎవరు అన్నది అమ్ము చెప్తుంది. ఇక అమ్ముకి సైగ చేస్తుంది బాగి. ఇంకా ఆ నిజం నేను ఎందుకు చెప్పకూడదు మిస్సమ్మ అని అమ్ము అంటుంది. అప్పుడు బాగి, కొన్ని రోజులు ఈ నిజం బయటికి తెలియకూడదు అని చెప్తూ ఉంటుంది. తర్వాత ఆ నిజాన్ని సాక్ష్యాలతో సహా అందరికీ చూపిద్దాము అమ్ము అని బాగి అంటుంది. ఇక బాగిని తీసుకొని అర్ధరాత్రి వేళ ఇక ఇంటికి తీసుకొని అందరూ ఆనందంగా ఇంటికి చేరుకుంటారు. ఇక అమర్, మిస్సమ్మ, బుజ్జమ్మ, పిల్లలు అందరూ అరుంధతి ఫోటో దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు బాగి, అక్క, నేను మళ్ళీ మన ఇంటికి వచ్చేసాను. ఆ మనోహరి కుట్రలకి నేనే స్వస్తి పలుకుతాను. నా కుటుంబానికి నేను చేరాను అని బాగి మనస్ఫూర్తిగా వాళ్ళ అక్క ఫోటోకి నమస్కరించుకుంటూ ఉంటుంది. అప్పుడే నిద్రలేచిన మనోహరి ఇంకా చంబ బాగిని, బుజ్జమ్మని చూసి షాక్ అవుతూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా జరిగింది. రేపటి ఎపిసోడ్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.